వస్తే అక్కడ లాగక్కడ చెప్పమా ఉప్మా. ఇదిగా అబ్బాయి రిక్షా కడతావా? ఎవరిది? నిన్నే. కడ్డానికి కదండి ఇక్కడ ఉన్నది. మీరు ఎక్కండి. ఏం లేదండి, తొక్కడానికి కోరేటండి, లాగడానికి కోరేది. అదేమిటి? అదే అండి, మీ రేటు మీకు తెలియదు పాపం. ఈ పంపు ఇక్కడ పెట్టుకుంటాను. అదేంటి కదలతలేదు? నేను కలుగుతున్నా కదండి, మీరు కూర్చొని చెప్తాను. చేంజ్ అయిపోయిందండి, మీరు ఎలా కూర్చోండి. మిమ్మల్ని ఎవరు కన్నారో కానీ చాలా బలంగా ఉన్నారండి. అదేమిటి ఇక్కడ నా ఆల్టింగ్ ఇక్కడ కాదే. మరెక్కడండి? పై వీధులు. ఆ తర్వాత ఆ పై వీధులు. ఆ తర్వాత వీధులు. అంటే 3 హాల్టింగ్ అనమాట. మీరు పురుళ్ళు పోసే మంత్రసారండి. నీ డబ్బులు తీసుకో. 1 2 3 3 7 6. ఏమండి న్యాయం తీసుకో. చిల్లర లేదు, రేపు చూసుకుందాం. అంటే నా పాట నీ నోట పలకాల సిల్లెక్క, నీ బుగ్గలో సిగ్గులు లెక్క. నీకు ఇక్కడ ఏం పని? బేరం. ఏం బేరం? వద్దండి, ఆ డబ్బు ఆవిడకిచ్చాను. మీ నెంబర్ అంటే నా నెంబర్ నీకెందుకయా? మీ మీద నమ్మకం ఉందనుకోండి, డబ్బు మీద నమ్మకం లేదండి. ఏమండి లేదండి, ముందర తలుపు మాత్రం కొట్టకండి. దొడ్డి తలుపు కొట్టారనుకోండి పట్టు పని దొరికొస్తుంది. మీరు వెళ్ళండి. నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది? అజ్జబ్బా వాసన. వాసన? నరవాసన కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట. ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడికూర. నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే, అక్కడ వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే. ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే ఉండే ఎక్కడ కూర్చో, కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా. ఏమిటి గట్టొత్తుకొచ్చి ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మా చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరకపోయిపోన్నారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావచ్చు. వాడు కోరికలు అడుగుతున్నాడు. ఏమండి? 1 2 3 ఏమండి? తొందరగా లేవండి. 4 5 6 7 లేవండి. 8 ఏమండి? 9 10. నువ్వు కొడతాను అనుకో, నేను అవసరం
కండలు గలవ నా బా ఏం వినపట్టలేదేంటి? ఏమండి బరువులు ఎత్తుతున్నారా? ఎత్తుతున్నట్టున్నా. ఆసనాలు ఏమైనా వేస్తున్నారా లేదా? వేస్తున్నా కదా. వెయ్యండి వెయ్యండి. కండలు కొండల్లా పెరిగిపోవాలి. ఏమిటో తెలియకుండా కండలు కొండల్లా పెరిగిపోతున్నాయేంటి? అన్నట్టు మర్చిపోయాను, బస్కిలు ఏమైనా తీస్తున్నారా లేదా? రోజు తీస్తాను కదే. తీయండి తీయండి. రోజు 25 తీస్తున్నారు, ఈ రోజు 50 తీయాలి. 50 తీను. నేను 99 తీస్తాను. ఆ 99 ఏంటి? ఏం వినబట్టం లేదు, గట్టిగా చెప్పండి. 1 2 అబ్బో 3 4 5 6 కనపట్టలేదు. 6 కావాలి. 6 రండి. 6 గంటల వరకు రండి, ఇస్తావా? రండి. 6 కావాలి. 6 కావాలి. బాబా కమెంటుంటే ఇదది వేయండి వేయండి. 20 కాదు, 8 8 9 10 ఇంక నేను వేయలేను కానీ ఆ కాకర వచ్చేవాడి తాగ మూలకుంటుంటా. లేవండి వేయండి. 99 100 జీవితాంతం బక్కీలు దండాలతో సరిపోయింది. అవును, మరి లబసికి ఏమిటి? లబసిక లబసిక అదేమిటండి? ఆ మూత అలా పెట్టకండి, మీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను. కొట్టానంటే చూసారా? ఆ గోడ మీద బొమ్మలు చూడండి. ఇక్కడ 6 నెలలు అలా తయారవ్వండి, ఆ తర్వాత లబసి. గోడ మీద బొమ్మలు ఏమిటి? గోడలో తయారవుతాను. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.